హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ ఛానల్ వచ్చేసి మన కొత్త ఛానల్ అనమాట, లక్ష్మీ కుకింగ్ బ్లాగ్స్. ఇవి వచ్చేసి ముళ్ళొంకాయలు, చిన్న ముళ్ళొంకాయలు అనమాట. వీటికి అన్ని ముళ్ళే ఉంటాయి, చెట్టుకైనా ముళ్ళే ఉంటాయి, వీటికైనా ముళ్ళే ఉంటాయి. వీటిని జాగ్రత్తగా ఒక సీజర్ కత్తెర తీసుకొని ముళ్ళన్నీ తీసేసేయాలి. తొడమెలు తీసేసి జాగ్రత్తగా, మళ్ళీ చేతులకు గుచ్చుకుంటాయండి, జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ చాలా హెల్త్కి చాలా సంబంధించింది ఇది. నేను సెర్చ్ చేసి చూసాను ఫస్ట్ టైంగా. నేను కూడా వంట చేయడం తినడం కూడా నేను కూడా నిజమా కాదా అని చెప్పి సెర్చ్ చేశాను. ఇలా చేసుకోవాలన్నమాట, క్లీన్ చేసుకోవాలి. వీటిని మొత్తం అన్నీ ఒలిచేసాక మనం వీటిని సగానికి కట్ చేసుకోవాలి. మిడిల్కి కట్ చేసేసుకొని వాటర్లో ఇలా పిండేస్తే సరిపోతుంది. విత్తనాలు అసలు ఉండకూడదు, ఒట్టి వాటి తోలు మాత్రమే కనిపించాలి. ఎందుకంటే ఆ విత్తనాలు కొంచెం చేదులాగా ఉంటాయంట. అందుకోసమే నేను విత్తనాలు అసలు తీసేసాను. అవి వండలేదన్నమాట. విత్తనాలు అయితే మర్చిపోయి మీరు కూడా ఏమైనా వండుకుంటారేమో అని చెప్పేసి నేను అంటున్నాను. విత్తనాలు అయితే తీసేసేయాలని చెప్పేసి అన్నారు. ఆ విత్తనాలు తీసేసి నేనైతే వంట చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం నేను చేయడం కూడా, అందుకోసం మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను. నేను ఇలా చేసేసాక తర్వాత ప్రాసెస్ మొత్తం సేమ్ మన ఫిష్ కర్రీ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ కాకపోతే ఆయిల్ పోసేసి ఉల్లిపాయలు వేసేసి ఇలా మొత్తం ఉంటుంది. ఇంకా ప్రాసెస్ మొత్తం ఇక మీరు చూడండి లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు ఏమేమి వేస్తున్నాను ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. ఎక్కడ మిస్ కావద్దు. కానీ హెల్తీ ఫుడ్ అండి. చూడండి, ఎవరికైనా సరే పొడి దగ్గు ఉన్నా, లంగ్స్ ప్రాబ్లం ఉన్నా, ఇంకేదానికో చాలా 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 బెనిఫిట్ అంట, హెల్త్కి సంబంధించింది. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను, తిన్నాను. మళ్ళీ మీకైతే ఇక్కడ వీడియోలో పెడుతున్నాను. ఇది మీకు చాలా మటుకైతే కొంతమందికి అయితే తెలుసు అని నేను అనుకుంటున్నాను. బట్ మీరైతే చేసుకోండి ఒకసారి. ఒకవేళ ఇక్కడ సిటీలో అయితే దొరకవు, విలేజ్లలో చెరువు గట్ల పైన విలేజ్లలో చాలా మటుకైతే దొరుకుతాయి అనుకుంటా. అటు అడవి పొంటి, గుంతల పొంటి చాలా దొరుకుతాయి నాకు తెలిసి చెట్లు. మాకు ఇక్కడ ఒక దగ్గర దొరికాయి కాబట్టి నేను ఈ వంట చేయాల్సి వచ్చింది. హెల్తీ పరంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటే సరే అని చెప్పేసి నేను వండాల్సి వచ్చింది. వండాను, టేస్ట్గా అయింది, సూపర్ అయింది, తిన్నాను. మీరైతే వండుకొని మరీ తినండి. నేను ఏమేమి ఐటమ్స్ వేసాను అనేది చూడండి. చింతపులుసు అయితే కొద్దిగంత పోసుకోండి, ఇంకా మీకు సరిపడినంత. టమాటా, ఇవన్నీ ప్రాసెస్ మొత్తం ఇందులో మొత్తం ఉందండి, చూసుకోండి ఇంకా లాస్ట్ వరకు. కానీ వీడియో మాత్రం స్కిప్ చేసుకోకండి, ఎలా చేశాను ఏందనేది మొత్తం చూడండి. ఓకే, నా ఛానల్ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వెల్కమ్ టు మై లక్ష్మీ కుకింగ్ బ్లాగ్స్. ఓకే, సబ్స్క్రైబ్ ప్లీజ్. టోటల్ మొత్తం చూడండి, ఓకేనా.